తిరుపతి అలిపిరి పిఎస్ సమీపంలో నివాసం ఉంటున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అటెండర్ తిరుమలేష్ ఇంట్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. తెల్లవారుజామున ఏకకాలంలో మొత్తం 5 చోట్ల రైడ్స్ చేశారు. అక్రమాస్తులు ఉన్నాయనే సమాచారంతో ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచి తిరుపతిలో 3 చోట్ల, నెల్లూరులో 2 చోట్ల దాడులు కొనసాగిస్తున్నారు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అటెండర్గా పనిచేస్తున్న తిరుమలేష్ అనేకసార్లు కార్యాలయంలో గొడవ చేసి వివాదాలకెక్కారు. ఖరీదైన నివాసంతో పాటు అనేక ఆస్తులు, కిలోల కొద్ది బంగారం అతడి ఇంట్లో బయటపడ్డట్లు సమాచారం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి నగరంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఎస్పీ విమల్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపతిలోనే ఈ లక్ష్మీ నివాస్లో రిజిస్టర్ ఆఫీస్లో అటెండర్ ఇంటిపై దాడులు అంటే అటెండర్ వద్ద ఏముంటుందిలే అని అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి. కానీ మనం అత్యంత ఆశ్చర్యం గొలిపే ఆస్తుల వివరాలు అతని వద్ద నుంచి ఏసీబీ అధికారులకు లభ్యమవుతున్నాయి. తిరుపతిలో 3 చోట్ల ఇప్పటికే దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 2 చోట్ల మొత్తం 6 అధికారుల టీంతో దాడులు కొనసాగుతున్నాయి. మనం చూస్తున్న ఈ ఖరీదైన స్కోడా కారు ఎవరిదో కాదండో, ఇది తిరుమలేష్, ఏదైతే అటెండర్ తిరుమలేస్తే ఈ స్కోడా కారు. దీంతోపాటు ఇక్కడున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఖరీదైన బుల్లెట్ కూడా అతనిదే. దీంతోపాటు మరో స్కూటీ కూడా ఉంది. ఇక్కడున్న స్కూటీ కూడా అతను, ఏకంగా 3 వాహనాలు అతను వాడుతున్నాడు. మరోవైపు సుమారు ఏకంగా 1.5 కేజీన్నర పైగా అతని ఇంట్లో బంగారం కూడా లభ్యమైనట్లు సమాచారము. మరోవైపు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పెద్ద ఎత్తున లభ్యమైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అతని పేరుతోనే కాకుండా కుటుంబ సభ్యుల పేరుతోనే కాకుండా బినామీల పేరుతో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు లభ్యమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి ఏదైతే ఏసీబీ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి మరో ముఖ్య ఘట్టం ఏమంటే రేణిగుంట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయము తిరుపతి జిల్లాలో అత్యంత ఖరీదైన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయము. అక్కడ ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా మొత్తం దందా ఇతనే నడిపించేవాడని తెలుస్తుంది. దీంతో గతంలో వచ్చిన ఆనంద్ రెడ్డి అనే సబ్ రిజిస్ట్రార్ పైన ఇతను ఏకంగా గొడవకు దిగాడు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్ల మధ్య గొడవ జరిగింది. తర్వాత ఈ నేపథ్యంలో కొంత వివాదం కూడా చెలరేగింది. అప్పట్లో తిరుమలేష్ మీద అటు ఏదైతే డాక్యుమెంట్ రైటర్స్ మీద పరస్పరం కేసులు కూడా పెట్టుకున్న పరిస్థితి. ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్స్ లంచగొండులుగా మారిపోయారంటూ కూడా అతను వచ్చిన క్లయింట్స్ అందరికీ చెప్పడము, అక్కడికి వచ్చిన రిజిస్ట్రేషన్కు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరి వద్ద గొడవ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అత్యంత ఖరీదైన వ్యక్తిగా అక్కడ తిరుమలేష్ను చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇతని ఆస్తుల గురించి ఏసీబీకి సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఇతనిపైన నిఘా ఉంచి ఈరోజు తెల్లవారుజాము నుంచి అతని ఏదైతే ఆస్తులపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున విలువైన డాక్యుమెంట్లతో పాటు అదేవిధంగా ఇలా ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఇల్లు కూడా అతనికి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతను నివాసం ఉన్న ఇల్లు కూడా 3 బెడెడ్ ఫ్లాటు. అంతేకాకుండా ఏదైతే 1600 స్క్వేర్ ఫీట్ పైగా ఉంది చెప్పవచ్చు. ఒక అటెండర్ స్థాయి వ్యక్తి ఈ స్థాయిలో మెయింటైన్ చేస్తున్నాడంటే అతని ఆదాయం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద తిరుమలేష్ యొక్క ఇంట్లో ఏసీబీ అధికారుల దాడులు మాత్రం అన్ని జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల మీద వద్ద సంచలనం కలిగిస్తున్నాయని మాత్రం చెప్పక తప్పదు. కెమెరా పర్సన్ సురేష్తో దామోదర్, తిరుపతి నుంచి. నువ్వు చెప్పిందే నేను ఖర్చు పెట్టి వచ్చాను. నువ్వెట్టే డబ్బులు వసూలు చేస్తావో నువ్వెట్టే చెప్తావు. నేను అందుకే డబ్బులు ఇద్దని చెప్తున్నాను కదా. చెప్పండి ఆఫీసులో. నువ్వు ప్రూఫ్ ఏముంది? నువ్వే చెప్పినావు నాకు. నువ్వే ప్రూఫ్ లో మాట్లాడి చెప్పింది నాకు. ప్రూఫ్ ఏమైంది? ఇస్తాను కూడా. నువ్వే చెప్పావు. పై అధికారులకి చెప్తున్నానండి. ఇప్పుడు మీరు మిమ్మల్ని అంతా పిలిచి ఆయన ఏదో పేపర్కి వచ్చారు, మిమ్మల్ని అంతా పిలిచారు కదా. ఇప్పుడే కదా మాట్లాడినారు. నేను ఇస్తాను. తెల్లవారుజాము నుంచి 5 చోట్ల రైడ్స్ చేస్తున్నామన్నారు ఏసీబీ అధికారిని విమల కుమారి. తిరుపతిలో 3 చోట్ల, నెల్లూరులో 2 చోట్ల సోదాలు చేస్తున్నామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. పనిచేస్తున్న అటెండర్ తిరుమలేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు తెల్లవారుజాము నుంచి జరుగుతున్నాయి. ఏసీబీ అధికారిని విమల మేడం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారా? అసలు ఎందుకు ఒక అటెండర్ స్థాయి వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అన్న విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి కదా, ఏమాత్రం ఆస్తులు ఏమన్నా? అంటే ఇప్పుడు తిరుమలేష్ గారికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారం మీద సెర్చ్ స్టార్ట్ చేసామండి. అది సెర్చెస్ అవుతున్నాయి. ఇంకా మేము అప్పుడే కంప్లీట్గా చెప్పలేము, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి
జరుగుతున్నాయి. అది టోటల్గా 5 ప్లేసెస్లో జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అంటే కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి కాబట్టి దాని మీద బేస్ చేసుకొని సెర్చెస్ చేస్తాం. ఎక్కడెక్కడ తనిఖీ? తిరుపతిలో 3 ప్లేసుల్లోని, నెల్లూరులోని 2 ప్లేసులు అండి, మొత్తం 5 ప్లేసెస్లోని. ఇతనికి లాకర్ కూడా ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అవి కూడా చెక్ చేస్తే ఫైనల్గా తెలుస్తుంది. మేడం, మీకు వచ్చిన సమాచారం లేకపోతే మీరే సొంతంగా తనిఖీ అంటే మీకు బయట నుంచి అక్రమాస్తుల గురించి సమాచారం ఏదైనా ముందు వస్తాయండి, అది అట్లా కుదరదు. ఓకేనా? అంటే ఈ తనిఖీలు ఎంతసేపు కొనసాగాయి? అది ఎలా చెప్తామండి. ఎంతమంది అధికారులు పాల్గొంటున్నారు? 6 ఇన్స్పెక్టర్స్ చేస్తున్నారండి సిబ్బందితో. థ్యాంక్ యూ మేడం. తనిఖీల్లో 6 సిఐలు పాల్గొంటున్నారని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే ఇటు తిరుమలేసు రేణిగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పనిచేసేవాడు, అప్పట్లో పూర్తి స్థాయిలో ఏదైతే అటు రిజిస్టార్ ఆనంద్ రెడ్డి మీద ఇతను గొడవ చేశాడో, అతని మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వివాదాస్పదంగా కూడా మారిన వ్యక్తి. అప్పట్లో కొన్ని సంఘాల ద్వారా ఆనంద్ రెడ్డి మీద గొడవ కూడా దిగాడు. దీనిపైన అటు కోర్టులో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి, గొడవలు కూడా జరిగిన నేపథ్యం. ఈ నేపథ్యంలో తాజాగా తిరుమలేసు యొక్క ఆస్తుల మీద ఏదైతే ఇటు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 5 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు 5 చోట్ల కూడా సిఐ స్థాయి, డిఎస్పీ స్థాయి అధికారులు ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయని ఏదైతే ఏసీబీ అధికారిని విమలా గారు చెప్పారు. మొత్తం మీద ఈ కేసుకు ఏదైతే దీనికి సంబంధించి ఒక అటెండర్ స్థాయి విమల కుమారి మేడం చెప్తున్న దాని ప్రకారం 5 టీంలు 5 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. తిరుపతిలో 2 చోట్ల, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో తిరుపతిలో 3 చోట్ల, నెల్లూరు జిల్లాలో 2 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇది కొంత సంచలనం కలిగించే వార్తగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో దామోదర్, తిరుపతి నుంచి.